హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నాకు ఇష్టమైన మసాలా తోటకూర ఫ్రై ఈరోజు స్పెషల్గా దగ్గరుండి చేద్దాం. చూద్దురుగాని రండి. మీ జైన్కిసాన్. ఇదిగోండి గుమగుమలాడే మటన్ చికెన్ ఫ్రై లా ఉండే ఈ తోటకూర ఫ్రై రెడీ అయిందండి. మసాలా తోటకూర ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. అస్సలు తోటకూర ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసుకుని తింటే, దీన్ని నిమ్మకాయ పిండుకుని తింటే ఇంకా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ తోటకూర మసాలా ఫ్రైకి అండి తోటకూర తీసుకోవాలి. ఇది ఆకు శుభ్రంగా ఉందా లేదా అన్నది వెనక్కి తిప్పి ఇలా చూస్తే తెల్ల మచ్చలు ఉంటే ఆకు తీసేయాలండి. శుభ్రంగా ఉప్పేసి 2-3 సార్లు కడుక్కొని శుభ్రపరుచుకున్న ఆకండి. ఇది ఒక కప్పు 2 కట్టలు అండి. ఇది తోటకూర, టమాటా ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉప్పు, జీలకర్ర, పసుపు, కారము, కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి, ఉంటే వేసుకోవచ్చు. మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగ్గ ఉప్పు, ఆయిల్ కూడా. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. తోటకూర మసాలా ఫ్రై అన్నమాట. తోటకూర మసాలా ఫ్రై విలేజ్ స్టైల్. ఆయిల్ వేడెక్కింది. దీంట్లో ఇంకా తాలింపులు ఏమన్నమాట. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ వేస్తాను. ఇంకా తాలింపుతో పని ఉండదు. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా కరివేపాకు వేసి ఇప్పుడు ఒక్క చిన్న ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు కోసుకున్నవి వేసానండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర ఎప్పుడు తినని వాళ్ళు కూడా అడిగి తింటారు. చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉన్నదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో టమాటా వేస్తున్నాను. టమాటా లేకపోయినా పర్వాలేదు. కొత్తిమీర వేస్తున్నాను. కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు ఒక్క నిమిషం మగ్గబెట్టుకున్నాం. ఇదిగోండి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మగ్గినాయి. ఇప్పుడు శుభ్రంగా కడిగి శుభ్రపరుచుకున్న తోటకూర వేస్తున్నాను. ఆకు వేసాక నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను. ఏ సాల్ట్ అయినా సరే అని ఉప్పు, కళ్ళుప్పు అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు 1-2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. ఇది బాగా కలిపి మగ్గింది. ఆకు మగ్గింది.
అంత ఆకు సాల్ట్ వేస్తే వెంటనే మగ్గిపోయింది. ఇంకొక నిమిషం మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక చెంచా మసాలా పొడి వేస్తున్నామండి. ఇది లవంగాలు, చెక్క, ఆకు, మొగ్గ అవి వేసి నూరుకున్నా పర్వాలా, చికెన్ మసాలా, మటన్ మసాలా ఏది వేసినా పర్వాలేదు. మసాలా పొడి వేసామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. ఆకుకూర ఇష్టపడని పిల్లలు కూడా పెద్దలు తింటారు, మళ్ళీ మళ్ళీ అడిగి తింటారు, అంత టేస్టీగా ఉంటుంది మసాలా తోటకూర కర్రీ. ఇంకా ఒక్క నిమిషం మగ్గబెట్టి చూద్దామండి. ఇదిగోండి సన్న మంట మీద ఇలాగా ఒక 2-3 నిమిషాలు మగ్గబెట్టుకోవాలండి. తోటకూరని మనం ముందుగా ఉడకబెట్టుకోలేదు కదా, అందుకని మగ్గబెట్టుకుంటే ఈ మసాలా అన్నీ వేసి చక్కగా మగ్గుద్ది అన్నమాట. మంచి ఫ్లేవర్ స్మెల్ చూసారా చక్కగా వస్తుంది. కమ్మటి వాసన వస్తుంది. ఇప్పుడు ఇది మగ్గిపోయాక ఆఖరణ రుచికి సరిపడగా, నేనైతే చిన్న చెంచా కాబట్టి కారం రుచికి సరిపడగా వేసుకోవాలి. ఎవరి ఇష్టం వాళ్ళది. ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, స్పైసీగా తింటామంటే. లేదంటే కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం. కారం వేసుకొని మళ్ళీ ఒక్క నిమిషం సన్న మంట మీద మగ్గబెట్టుకోవాలండి. చాలా బాగుంటుంది. దీన్ని ఒక నిమిషం మగ్గబెట్టుకున్నామండి. ఇలాగా ఈ తోటకూరని 2-3 నిమిషాలు మగ్గబెట్టుకుంటే చక్కగా మగ్గుద్ది. ఇప్పుడు ఒక్క నిమిషం చాలు. కారం వేసాం, ఉడికిపోయింది కాబట్టి ఇంకొక నిమిషం మగ్గబెట్టుకుంటే అయిపోద్ది. 1 నిమిషం అయిందండి. ఇప్పుడు మనం అయిపోయింది, ఇది మగ్గిపోయింది. తోటకూర వేపుడు మసాలా వేసింది, చాలా గుమ్మగుమ్మలాడుతుంది చూసారా. రెడీ అయిందండి తోటకూర మసాలా వేపుడు రెడీ. చాలా మంచిది, ఐరన్ ఉంటుంది ఇందులో, ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి. ఈ తోటకూర వేపుడు రుచి లేదని మానేయకుండాను ఇలాగా ఏదో విధంగా మనకి ఇష్టమైన లాగా తయారు చేసుకుని తినాలండి. ఏదైనా సరే. అయిపోయింది. ఇదిగోండి గుమగుమలాడే మటన్ చికెన్ ఫ్రై లా ఉండే ఈ తోటకూర ఫ్రై రెడీ అయిందండి. మసాలా తోటకూర ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. అస్సలు తోటకూర ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసుకుని తింటే. దీన్ని నిమ్మకాయ పిండుకుని తింటే ఇంకా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.